హాయ్ అండి. నిన్న ఒక మేడము పని వాళ్ళ గురించి వీడియో చేసినప్పుడు, మనలో యూనిటీ లేదు మేడం, మనం ఎవరితో కలము, అందుకే మనలో మనకి ఉండం కాబట్టే వాళ్ళకి లోకువా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ చూశారు కదా ప్రభంజనం. ఎంత ఇదిగా జనాలు బయటకు వచ్చి ఏక కంఠం మీద మనం పడుతున్న ఇబ్బందులు చెప్పారు. అవునా కదా? వాళ్ళకు కూడా ఎక్కడైనా కంపెనీల్లో కానీ ఎక్కడైనా చేస్తున్నప్పుడు స్ట్రైకులు, బందులు, ఏం ఇబ్బందులైనా బయటకు వచ్చి చేస్తుంటే అధికారులు వాళ్ళకి కోరికలు తీరుస్తారు. అలాగే ఓనర్స్ కూడా ఇబ్బందులు పడుతుంటే మనందరం కలిసి సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఒకటే మాట మీద అందరం ఉన్నాం. మనం పడుతున్న ఇబ్బందులు ఆ పాపం అందరి పని వాళ్ళ గురించి కాదు, కొంతమంది పని వాళ్ళు పెడుతున్న ఇబ్బందుల వల్ల ఒకే మాట మీద ఉన్నాం. అవునా? అదే మన యూనిటీ అండి. అంతేగాని మనకు అవసరం వచ్చినప్పుడు కలుస్తాం, అందరం కలవకుండా ఎప్పుడు ఉండం. ఎందుకంటే ఫోన్లే పాపం వాడు బతుకుతారులే, ఫోన్లే పాపం అని మనం వదిలేస్తాం కాబట్టి మనకి యూనిటీ లేదని అనుకుంటాం. అదేం కాదు. ఇవాళ మనందరం ఏంటి అనేది, మనందరం ఆడపిల్లలం, ఆడపడుచులం, ఒక తల్లులుగా, ఒక ఇంటి ఓనర్స్గా, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళుగా ఎంతోమంది మహిళలు బయటకు వచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. మరి అందరం ఒక మాట మీద ఉన్నట్టే కదా, ఈ వీడియో సక్సెస్ అయినట్టే కదా. ఓకేనా మీ అందరికీ? మీరందరూ హ్యాపీగా ఉంటే నేను ఉన్నట్టే. అర్థమైందా? మంది వైట్ పేపర్ లాంటిది మన ఛానల్. ఆ వైట్ పేపర్లో మనకు కావాల్సినవి ప్రజలకు ఉపయోగపడే విధంగా చక్కగా రాసుకుని వీడియోలు చేసుకుందాం. అర్థమైందా? దీంట్లో ఎట్లాంటి చెత్త వీడియోలు కానీ ఎలాంటివి రావు. చక్కగా క్లీన్గా ఉండాలి మన వీడియోలు. ఎవరు చూసినా దీంట్లో తప్పు వెతకడానికి కానీ తప్పు పట్టడానికి కానీ ఎక్కడ అవకాశాలు ఉండవు మనం చేసే వీడియోలో, మీరు పెట్టే కామెంట్లలో. అంతే కదా? నా వీడియోల కంటే మీరు పెట్టే కామెంట్లే ప్రజలకు ఉపయోగపడతాయి. దాన్ని చూసే ప్రజలు నేర్చుకోవాలి. ఆ కామెంట్ల వల్ల ఎంతోమందికి ఉపయోగం కలగాలి అని చెప్తుంటాను. అదే మీరు చేశారు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.